హాయ్ నా వెల్కమ్ టు ఎంబీజీ టెక్ అండ్ ఇది మన ఫస్ట్ టెక్ వీడియో అండ్ మనమైతే ఈరోజు అన్బాక్స్ చేయబోతున్నాం సామ్సంగ్ గెలాక్సీ S26 అల్ట్రా. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆండ్రాయిడ్ ఫోన్స్ దట్ ఈస్ అవైలబుల్ ఇన్ మార్కెట్. ఇది మనం అయితే కొనడానికి 1,60,000 రూపాయలు ఖర్చు అవుద్ది, బట్ మనకి రాకేష్ బ్రో ఫ్రీగా స్పాన్సర్ చేశారు. సో వీఆర్ అన్బాక్సింగ్ దిస్ టుడే. చలో మనకి బాక్స్లో చార్జర్ రాదు, అది మీ అందరికీ తెలిసిందే, బట్ మిగతా అన్బాక్సింగ్ అయితే చేద్దాం. అండ్ దీని స్ట్రాప్స్ పెట్టడానికి ఏమన్నా ASMR వస్తుందేమో చూద్దాం. ఓ ఫస్ట్ టైం దీని అంకమ్మ నిజంగా లాగితే ఒక స్ట్రైట్ లైన్ రావటం నైస్. అండ్ చలో మళ్ళీ కింద రెండోది ఇప్పుడు వేరే లెవెల్ అన్బాక్స్ అయితే జరిగింది. అండ్ దీంట్లో 6 కలర్ వేరియంట్స్ అవైలబుల్గా ఉన్నాయి, బట్ మనతో ఇప్పుడు ఉన్నది కోబాల్ట్ వైలెట్. ఇది కొత్తగా వచ్చిన కలర్ అండ్ ఇది 12GB ర్యామ్ 512GB ROM వేరియంట్. సో మనం అయితే అన్బాక్స్ అయితే చేద్దాం. ఓ భాయ్ బ్రో, అసలు ఒక్క ఫింగర్ ప్రింట్ కూడా లేకుండా ఎంత స్మూత్గా ఎంత బాగుందో బ్రో. అండ్ కలర్ ఇనీషియల్గా నేను వేసుకున్న షర్ట్ కలర్ యాక్చువల్లీ ఇది. సో చలో పైకి అయితే తీద్దాం. అండ్ దిస్ ఈజ్ సామ్సంగ్ గెలాక్సీ S26 అల్ట్రా. అండ్ ముందు సైడ్ అంతా బ్లాక్గా ఉంది, దాన్ని కూడా మనం ఇప్పుడు పీల్ చేద్దాం. ఏం రాలేదు మామ, కనీసం మినిమం క్రక్ ఎక్స్పెక్ట్ చేశాను, బట్ అది కూడా రాలేదు. అండ్ మిగతా చాలామంది స్టైల్గా డబ్బాలు పడేస్తున్నాను, నేను పడేస్తున్నాను. జాగ్రత్తగా ఉంచండి, దాని మీద IMEI నెంబర్లు ఉన్నారు. అండ్ ఇప్పుడైతే ఫోన్ అయితే పక్కన పెట్టి మిగతా డబ్బాలో ఏం వచ్చిందో చూద్దాం. అండ్ దీంట్లో మళ్ళీ ఇంకొక కేస్ లాగా ఇచ్చాడు. అండ్ ఆ కేసులో ఫోన్ కేసు ఏమన్నా ఇస్తారా? లేదు, మనకైతే ఒక సిమ్ ఎజెక్టర్ టూల్. ఎంత షార్ప్గా ఉందో చూసారా? లైక్ బటన్ కొట్టకపోతే వద్దులే, నో థ్రెడ్స్, దాంతో పొడుస్తా అందాం అనుకున్నా. అండ్ చలో మిగతాది బయటికి తీస్తే ఒక కేబుల్ ఇచ్చాడు. అండ్ ఇది కూడా బ్రైడెడ్ కేబుల్ ఏం కాదు, నార్మల్ కేబుల్ లాగే ఉంది, Type-C to Type-C కేబుల్. అండ్ మిగతాది దీంట్లో శాంసంగ్ ఇంకా నీదే కుదిరితే మీ ఆస్తులు రాసిచ్చా అని రాశాడు, బట్ మనం ఏం చేయొద్దు, పక్కన పెట్టేద్దాం. మిగతా ఏం లేవు, జస్ట్ ఈ ఫోన్ అండ్ ఈ కేబుల్ వచ్చింది. ఛార్జింగ్ అడాప్టర్ కూడా మీరు మీ సొంత డబ్బులు పెట్టుకొనుక్కోవాలి, నేను డబ్బులు ఇవ్వలేను కాబట్టి. సో జస్ట్ ఈ 2 మాత్రమే ఇచ్చాడు. ఈ వైర్ కాసేపు పక్కన పెట్టి ఫోన్ అయితే ఆన్ చేద్దాం. ఫస్ట్ బూట్, పవర్ బటన్ బాగా నొక్కాలి. సో స్టార్ట్ అయిన వెంటనే యానిమేషన్ అదిరింది గురు. సో చలో స్టార్ట్ ఇండియా. హలో అన్నీ యాక్సెప్ట్ తీసేసుకో, నా ఆస్తి రాసేసుకో, బిట్ లాగా రేసేయి. లైటా డార్క్ అని అడిగితే నేను డార్కే చూస్ చేసుకుంటాను, ఎందుకంటే నేను డార్క్. చలో ప్లీజ్ వెయిట్ అంటుంది, మీరు కూడా ఆగండి, ఆ గ్యాప్లో సబ్స్క్రైబ్ చేయండి. 3 రోజులు సెటప్ చేసిన తర్వాత 6వ రోజు మేము ఇదైతే రికార్డ్ అయితే చేస్తున్నాం. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ కొత్త తెలుగు సంవత్సరంలో మేమైతే కొత్తగా ఎంబీజీ టెక్ని అయితే లాంచ్ చేయడం అయితే జరిగింది. మీరందరూ సపోర్ట్ చేస్తారని అనుకుంటూ ఫస్ట్ ఈ 1,60,000 రూపాయల ఫోన్ని అన్బాక్స్ అయితే చేద్దాం పదండి. అండ్ సెటప్ అయితే కంప్లీట్ అయింది. అండ్ ఇప్పుడు దీని డిజైన్ గురించి మాట్లాడుకున్నట్టయితే కనుక నాకైతే చాలా మంచిగా డిఫరెంట్గా అనిపించింది. ఈ ఏలుముద్రలన్నీ పెట్టింది నేను, ఏలుముద్రగాన్ని. సో కోబాల్ట్ వైలెట్ కలర్ చాలా మంచిగా అనిపించింది నాకు, యూనిక్. బట్ మీరు కేస్ వేస్తే కనుక ఏ కలర్ ఎవరికి కనిపించదు, ట్రాన్స్పరెంట్ కేస్ వేస్తే ఎంతో కొంత హెల్ప్ఫుల్. అండ్ దీని సైడ్లో అయితే వాల్యూమ్ బటన్ అండ్ పవర్ బటన్ అయితే ఇచ్చాడు. అండ్ కింద చూసుకున్నట్టయితే కనుక మనకి USB 3.2 Gen 1 అయితే ఉందన్నమాట, Type-Cది. అండ్ పక్కనే మనకైతే స్పీకరు మనోడు చాలా లోతుగా పెట్టాడు. అండ్ ఆ పక్కన మీకు S Pen అయితే కనిపిస్తుంది. S సిరీస్ ఫోన్స్ మ్యాక్సిమం అందరూ కొనేది ఈ S Pen వల్లే. ఎవరికైతే ఒక్కసారి S Pen అలవాటు అయిపోయిందో నోట్స్ తీసుకోవటానికి, డాక్యుమెంట్స్ ఆర్ ఎల్స్ మైండ్లో వచ్చినాయి రాసుకోవటానికి, అందుకే మెయిన్గా ఇది కొంటారు. ఇంతకుముందు దీంట్లో బ్లూటూత్ ఉండేది, ఏదో క్యాప్చర్లకి అట్లకి ఇట్లకి వాడేవాళ్ళు, బట్ నేను అంత సామ్సంగ్ నోట్ యూజర్ కాదు, మనం ఐఫోన్ రా, అందుకే మనం అయితే అంతగా తెలియదు అనమాట దీంట్లోంచి ఏం తీసేసాడు స్పెసిఫికల్లీ అని. బట్ ఇదైతే ఈసారి డిజైన్ మీరు ఒక సైడ్ మాత్రం పెట్టగలరు S Pen, రెండో సైడ్ పెడితే కనుక మీకు ఈ విధంగా జఫాదాన్ లాగా కనిపిస్తుంది అనమాట. ఇది ఒక డిజైన్ ఇదని చెప్పుకోవచ్చు. బట్ నాకు S25 ఉంది నా దగ్గర, ఇది S25 అల్ట్రా అండ్ ఇది S26. బట్ నాకైతే ఇది కొద్దిగా లైట్ వెయిట్ అనిపిస్తుంది దీంతో కంపేర్ చేస్తే, అంత ఎక్కువ డిఫరెన్స్ అయితే లేదు. అండ్ దాంతోపాటు దీని థిక్నెస్ కూడా కొద్దిగా తగ్గింది. ఇదైతే 8.3 mm థిక్నెస్ అనుకుంటా, ఇది 7.9 mm థిక్నెస్. అండ్ దీంట్లో టైటానియం ఫ్రేమ్ అయితే ఉంది. బట్ యాపిల్ వాళ్ళు టైటానియం పెట్టారని మేము టైటానియం పెడతామని వెళ్ళారు, మళ్ళీ యాపిల్ వాళ్ళు అల్యూమినియంకి వచ్చారని మేము అల్యూమినియం వస్తామన్నారు. సో ఇది ఒక డౌన్ గ్రేడ్ అని చెప్పుకోవచ్చు. దీంట్లో మీకైతే అల్యూమినియం ఫ్రేమ్ అయితే ఉంటుంది. బట్ దీంట్లో మీకైతే చాలా షార్ప్ కార్నర్స్ అయితే కనిపిస్తాయి. అంటే అంత షార్ప్ కాదు, S24కి అయితే ఇలా పెడితే గుచ్చుకుపోయి అంత షార్ప్గా ఉండే, దీంట్లో కొద్దిగా రౌండ్ చేశాడు, దీంట్లో దానికంటే రౌండ్ చేశాడు. దాంట్లో రౌండ్ చేయడం వల్ల మనకి S Pen S25లో ఎటు పడితే అటు పెట్టుకోవచ్చు, ఫ్రంట్ బ్యాక్. బట్ దీంట్లో ఓన్లీ 1 డైరెక్షన్ అయితే పెట్టగలరు. మిగతా ఇటు సైడ్ అయితే ఏముండవు,
నథింగ్. అండ్ కింద మీకు ఇక్కడ సిమ్ కార్డ్ ట్రే ఉంటుంది అండ్ ఒక మైక్రోఫోన్ కూడా ఉంది. అండ్ పైన సైడ్ ఐఆర్ బ్లాస్టర్ అంట అనుకున్నారు కదా, అలా ఏం ఉండదు, జస్ట్ ఒక్క మైక్రోఫోన్ మాత్రమే ఉంటుంది. అండ్ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ కూడా దీంట్లోనే ఉంటుంది. అండ్ దీని డిస్ప్లే గురించి మాట్లాడాలంటే కనుక దీంట్లో 6.9 ఇంచ్ డిస్ప్లే అయితే ఉంది. అండ్ ఇది 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ వరకు వెళ్తుంది. అండ్ దీని పీక్ బ్రైట్నెస్ 2600 నిట్స్. సన్లైట్ లో మీరైతే చూసినట్టయితే అంత ప్రాబ్లం ఏం రాదు, ఎందుకంటే ఇది ఫ్లాగ్షిప్ మొబైల్ కాబట్టి. అండ్ దీని ఫ్రంట్ గ్లాస్ ప్రొటెక్షన్ గురించి మాట్లాడినట్టయితే కనుక ఇది కార్నింగ్ గొరిల్లా ఆర్మర్ 2 గ్లాస్ అయితే వాడారు ప్రొటెక్షన్ కి. అంత ఈజీగా స్క్రాచెస్ అయితే పడవు. అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకి గ్లాస్ ఫినిషింగ్ గా ఉంటుంది. అండ్ ఈ గ్లాస్ కూడా కార్నింగ్ గొరిల్లా విక్టస్ 2 గ్లాస్. ఈ రెండిట్లో ఏది పగిలినా కానీ మీకు పగులుద్ది అనమాట. సో చాలా జాగ్రత్తగా గార్డులు వేసుకొని వాడుకోండి. అండ్ మెయిన్గా మీకు ఈ ఫోన్లో ఏదైనా కొత్తగా వచ్చిందంటే కనుక అది వరల్డ్స్లో ఫస్ట్ ప్రైవసీ డిస్ప్లే అనమాట. మొన్నటి వరకు నేను కూడా ఒక ప్రైవసీ గ్లాస్ అయితే యూజ్ చేశా, ఎందుకంటే ప్రైవసీ కావాలి కాబట్టి. ఈ ఫోన్లో మీరు సైడ్ నుంచి ఎటువంటి స్క్రీన్ గార్డ్ ఏ చక్కర్లేదు, ఇది హార్డ్వేర్ లెవెల్లో ఇంప్లిమెంట్ అయితే చేశారు సామ్సంగ్ వాళ్ళు. మీరు పైనుంచి స్వైప్ చేసే కనుక మీకు ఇక్కడ ప్రైవసీ డిస్ప్లే అనే ఒక ఆప్షన్ అయితే ఎనేబుల్ అయితే అవుతుంది. ఇంకా లోపలికి వెళ్తే మాక్సిమం ప్రైవసీ ప్రొటెక్షన్ అండ్ మిగతా అన్నీ కూడా ఉన్నాయి, కండిషన్స్ అవి ఇవి అని. అవి ఆన్ చేస్తే కనుక ఇంకా అసలు ఏం కనిపించట్లేదు, నాకే ఏం కనిపించట్లేదు. సన్లైట్లోకి వెళ్తే అంత యూస్ఫుల్గా అయితే లేదు. బట్ ఇదేం చేసిద్దంటే మీకు వైడ్ పిక్సెల్స్ సపరేట్గా ఉంటాయి అండ్ నార్మల్ వర్టికల్గా చూసే పిక్సెల్స్ నార్మల్లీ వేరు ఉంటాయి. ఈ వైడ్ పిక్సెల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చాలా డిమ్ చేస్తున్నారు. అండ్ దానివల్ల మనకి సైడ్ వాళ్ళకి కనబడదు కదా. ఇంకొకటి ఏంటంటే నాకు డిస్ప్లే రెజల్యూషన్ కూడా తగ్గినట్టు అనిపిస్తుంది. బట్ మీకు ముందు ఒకసారి చూపిస్తాను ఏది ఎలా వాడాలని చెప్పి. మీరైతే సెట్టింగ్స్లోకి అయితే వెళ్ళి ఇక్కడ నుంచి కూడా యాక్సెస్ చేయొచ్చు. డిస్ప్లేలోకి వెళ్తే ఇక్కడ మీకు ప్రైవసీ డిస్ప్లే అని ఉంది, దాన్ని అయితే ఆన్ అయితే చేసుకోండి. ఆన్ చేసిన తర్వాత మీకు స్క్రీన్ గార్డ్ వేయించుకున్నారనుకో కేవలం ఒక సైడే బ్లాక్ చేయగలరు. అది ఇట్లా తిప్పితే మాత్రమే మీకు ప్రైవసీ ఇది ఉంటుంది, అంటే ఇలా పక్క నుంచి చూసే వాళ్ళకి కన్వీనియంగా ఉంటుంది అనమాట. బట్ శాంసంగ్లో హార్డ్వేర్ లెవెల్లో ఉంది కాబట్టి మనకి ఇట్లా కూడా చూడొచ్చు. ఐ మీన్ లైక్ ఇట్లా ఓన్లీ స్ట్రైట్గా చూసే వాళ్ళకి కనిపించింది, ఇలా పైనుంచి ఆర్ వెనక్కి నుంచి చూసే వాళ్ళకి కూడా కనిపించదు అనమాట. సో అలా 4 డైరెక్షన్లు కూడా మీరు ప్రైవసీ పెట్టుకోవచ్చు. అండ్ దీంట్లో మ్యాక్సిమం ప్రైవసీ ప్రొటెక్షన్ ఉంది. అండ్ దాంతోపాటు మీకు కండిషన్స్ కూడా ఉంటాయి. ఓన్లీ నోటిఫికేషన్స్ మాత్రమే బ్లాక్ చేయొచ్చు. ప్రైవసీ అంటే మీకు ఓటీపీస్ వచ్చినా ఆర్ ఎల్స్ ఎవరి నుంచి అన్న మెసేజ్లు వచ్చినా ఆటోమేటిక్గా బ్లాక్గా పాపప్ వచ్చింది అనమాట సైడ్ నుంచి చూసేవాళ్ళు. ఆ తర్వాత డిఫరెంట్ యాప్స్ ఉన్నాయి కదా ఎవరికి సైడ్ నుంచి కనిపించకూడదు అని. నేను వెళ్ళాను ఆప్షన్స్లోకి, యూట్యూబ్ మ్యూజిక్ ప్రైవసీ డిస్ప్లేలో పెట్టుంచా అండ్ వెళ్తానా. ఇలా పైనుంచి చూస్తే మీకు నార్మల్ డిస్ప్లే బాగానే కనిపిస్తుంది, బట్ సైడ్ నుంచి చూసే వాళ్ళకి ఏం కనిపించదు అనమాట. ఇలా బ్లాక్గా అయితే వచ్చింది. ప్రైవసీ డిస్ప్లేలోనే మ్యాక్సిమం ప్రొటెక్షన్ ఆన్ చేశాను అనుకో ఇంకా చీకటే, ఏం లేదు. ఇటు నుంచి చూసినా అసలు డిస్ప్లే ఆన్ అయి ఉంది కూడా ఎవరికి తెలియదు. అది మెయిన్గా దీంట్లో ఉన్న స్టార్ ఫీచర్ అని చెప్పి మార్కెటింగ్ అయితే చేస్తున్నారు. బట్ దీంట్లో డ్రాబ్యాక్స్ కూడా ఉన్నాయి. మీకు అంత షార్ప్గా కనిపించదు అనమాట ఇమేజ్ రెజల్యూషన్. నాలాగా మీరు పిక్సెల్ టు పిక్సెల్ చూసే మనుషులైతే కనుక టెక్స్ట్ చుట్టూ కూడా డాట్స్లో ఉండటం, ఏదైనా షేప్స్ వచ్చినా దాంట్లో కూడా అంత షార్ప్నెస్ కనబడకపోవటం ఉంటుంది. సో అదొక డ్రాబ్యాక్ అనేది చెప్పొచ్చు. అండ్ శాంసంగ్ వాళ్ళు దీన్ని 10-bit డిస్ప్లే అని చెప్పి అడ్వర్టైజ్మెంట్ చేశారు. బట్ ఇది 8-bit డిస్ప్లే, దాంట్లో మేము సిమ్యులేట్ చేస్తున్నాం 10-bitని అని ఆ తర్వాత చెప్పారు. బట్ దీని డిస్ప్లే విషయానికి వస్తే కనుక ఇది HDR10+ సపోర్ట్ అయితే చేస్తుంది. ఇది ఈ డిస్ప్లే గురించి. అండ్ మీకు ఇది బై డిఫాల్ట్ డిస్ప్లే 1080pలో పెట్టి వస్తుంది. మీరు కనుక దీని ఫుల్ అడ్వాంటేజ్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ రెజల్యూషన్కి వెళ్ళి ఫుల్ హెచ్డి నుంచి క్వాడ్ హెచ్డీకి అయితే మార్చుకోండి. అంటే మీరు బేసిక్గా 1080p నుంచి 1440p డిస్ప్లే ఒరిజినల్ ఎక్స్పీరియన్స్ అయితే చేస్తారనమాట. నా యూజర్ ఎక్స్పీరియన్స్ అయితే ఇది. అండ్ మెయిన్గా ఈ ఫోన్ స్పెసిఫికేషన్ విషయానికి వస్తే కనుక క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8 Gen 5 Elite ప్రాసెసర్ అయితే మనకైతే ఉంటుంది అనమాట. దిస్ ఈజ్ స్పెషల్లీ మేడ్ ఫర్ గ్యాలక్సీ. సో దీంట్లో కొద్దిగా క్లాక్ స్పీడ్స్ బూస్ట్ చేసి మిగతా ఫోన్స్లో ఇదే సేమ్ ప్రాసెసర్ ఉన్నా కానీ ఈ ఫోన్లో మనకైతే బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది అనమాట ఈ ప్రాసెసర్. అండ్ దాంతోపాటు దీంట్లో ర్యామ్ 12GB వేరియంట్ ఉంది, 16GB వేరియంట్ కూడా ఉంది. LPDDR5X ర్యామ్ అయితే వచ్చింది అనమాట. అండ్ దాంతోపాటు స్టోరేజ్ విషయానికి వస్తే మనకి 3 వేరియంట్స్ అయితే ఉన్నాయి, 256GB, 512 అండ్ 1TB. సో మీకైతే ఎటువంటి ల్యాగ్స్ అవి ఇవి కనిపించవు. మీరు ఎంత పెద్ద గేమ్ వేసినా ఆర్ఎల్స్ ఎంత పెద్ద ఫైల్స్ ఇటు నుంచి అటు డేటా ట్రాన్స్ఫర్ పెట్టినా చాలా స్మూత్గా అయితే ఉంటుంది. ఒకవేళ మీరు ఈ ఫోన్ గేమింగ్ గురించి కొన్నట్టయితే ఇంకా గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. బట్ 120 FPS నేను చూడలేదు. ఫ్రీ ఫైర్ ఆడాను, 90 కూడా రావట్లేదు, జస్ట్ 60 FPSలో వస్తుంది. అది ఎంత స్టాండర్డ్గా ఎంత స్మూత్గా ఉందంటే ఫ్రీ ఫైర్ మ్యాక్స్ వేరే లెవెల్ రెస్పాన్స్ స్పీడ్ అయితే ఉంది. అండ్ బ్యాటరీ కూడా చాలా బాగా అయితే వస్తుంది. దీంట్లో 5000 mAh బ్యాటరీ మాత్రం ఉంది. బట్ స్టిల్ మేమైతే 3 to 4 గేమ్స్ ఆడినా కానీ బ్యాటరీ డ్రాప్ చాలా తక్కువ ఉందన్నమాట. దీంట్లో ఇంకా BGMA టెస్ట్ చేస్తాము, అది 120 FPS ఇంకా సపోర్ట్ వచ్చినట్టు లేదు. ఒకవేళ వస్తే కనుక నెక్స్ట్ సాఫ్ట్వేర్ అప్డేట్స్లో ఇంకా ఆప్టిమైజేషన్ అయితే జరుగుద్ది.
మెయిన్గా గేమింగ్ ఆడుతున్నప్పుడు మీకు అంత హెవీ ల్యాగ్స్ అయితే ఏమీ లేవు అండ్ హీట్ కూడా కొద్దిగా యావరేజ్గా అయితే అవుతుంది ఫోన్. పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది గేమింగ్ పర్ఫార్మెన్స్. దీని బ్యాటరీ విషయానికి వస్తే కనుక మనకైతే లాస్ట్ S24 Ultra దగ్గర నుంచి S26 Ultra వరకు సేమ్ 5000 mAh బ్యాటరీ. బట్ ఏం మారిందయ్యా అంటే దీంట్లో ఛార్జింగ్ స్పీడ్. ఇది ఇప్పుడు 60 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ అయితే చేసింది అండ్ వైర్లెస్ గా కూడా ఛార్జింగ్ స్పీడ్స్ అయితే ఇంప్రూవ్ చేశారు. మనకి ఇంతకు ముందు 15 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ ఉండేదన్నమాట, ఇప్పుడు 25 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ అయితే చేశారు. మీకు ఇది రివర్స్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ అయితే చేసింది అండ్ ఇంతకు ముందు 45 వాట్ ఛార్జింగ్ స్పీడ్ మాత్రం ఉండేది, ఇప్పుడు 60 చేశారు. సో ఒక లిటిల్ బంప్ అయితే వచ్చింది. అండ్ దీని ఛార్జింగ్ స్పీడ్స్ ఎంత ఎలా అవుతున్నాయని మేమైతే టెస్ట్ అయితే చేసాము, మీరు రిజల్ట్స్ అయితే స్క్రీన్ మీద చూడొచ్చు. బట్ మెయిన్ గా దీంట్లో కూడా ఒక డ్రాబ్యాక్ ఉంది. మనకైతే దీంట్లో మ్యాగ్నెటిక్ హోల్డర్ అయితే మిస్ అయింది అనమాట. మీరు మ్యాగ్ సేఫ్ అని చెప్పి ఐఫోన్స్ కి ఇలా అతికించుకొని ఛార్జింగ్ చేయొచ్చు, బట్ దీంట్లో ఆ మ్యాగ్నెట్స్ అయితే తీసేశారు. నేను అది అసలు ఎప్పుడు వాడను కదా, నాకేంటి డిసడ్వాంటేజ్ అని అడిగితే కనుక మెయిన్ గా గేమర్స్ కి కొన్ని కూలింగ్ సిస్టమ్స్ అయితే వచ్చినాయి అనమాట. దీంట్లో చాలా పెద్ద వేపర్ చాంబర్ది ఉంది, బట్ స్టిల్ కొంతమంది దే లైక్ అటాచింగ్ కూలర్స్. ఇప్పుడు దీంట్లో ఆ మ్యాగ్నెట్ లేదు కాబట్టి మీరు సపరేట్ కేస్ వేసి ఆ కేస్కి అది పెట్టాల్సి వస్తుంది, విచ్ ఈజ్ వే మోర్ ఇన్ఎఫిషియంట్. ఒకవేళ దీంట్లో మ్యాగ్నెట్స్ ఇచ్చినట్టయితే చాలా బాగుంది. రియల్ లైఫ్ సినారియోకి వస్తే కనుక ఇది మీకు ఫుల్ డే బ్యాటరీ ఛార్జ్ అయితే ఉంటుంది. ఒకవేళ మీరు హెవీ గేమింగ్ చేసేస్తే కనుక మీకు ఒక 12 hours అట్లీస్ట్ ఈజీగా అయితే వస్తుంది. అండ్ నార్మల్ యూజర్కి అయితే ఫుల్ డే మీరు ఒకసారి ఛార్జ్ చేసి రోజంతా వాడుకోవచ్చు. అండ్ డిస్ప్లే క్వాలిటీ చాలా బాగోవడం వల్ల నాకైతే ఎక్స్పీరియన్స్ చాలా బాగా అనిపించింది. కెమెరా విషయంలో చూసుకున్నట్టయితే నాకైతే చాలా ఇంప్రూవ్మెంట్ అయితే కనిపించింది. వీటి యాపర్చర్స్ అయితే మనకైతే ఇంప్రూవ్ అయితే చేశారనమాట. f1.8 ఉండేది, అది f1.4కి తగ్గించారు. అంటే తక్కువ చేశారంటే పెంచారని, ఇంప్రూవ్ చేశారనమాట. మెయిన్గా చెప్పాలంటే 200 MP మెయిన్ కెమెరా, ఇది f1.4 అంటే దీని లో లైట్ పర్ఫార్మెన్స్ పెంచారనమాట. ఇంతకుముందు 1.8 సంథింగ్ ఉండేది. లో లైట్లో క్లిప్స్ చాలా మంచిగా కనిపించినాయి నేను చూసినంత వరకు. 50 MP అల్ట్రా వైడ్ కెమెరా వచ్చింది అండ్ 50 MP పెరిస్కోప్ టెలిస్కోపిక్ కెమెరా ఒకటి వచ్చింది. 5x ఆప్టికల్ జూమ్ వరకు సపోర్ట్ చేసింది అండ్ దాంతోపాటు ఇంకొక చిన్న 10 MP టెలిఫోటో లెన్స్ కూడా ఉంటుంది అనమాట. సో మీకైతే 4 కెమెరాస్ ఉంటాయి బ్యాక్ సైడ్లో అండ్ ఫ్రంట్ మనకు వచ్చేసరికి 12 MP సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది. మీరు తక్కువ మెగాపిక్సెల్స్ ఉన్నాయని ఏం బాధపడనక్కర్లా. అండ్ లో లైట్లో కూడా సెల్ఫీ కెమెరా బాగానే ఉంది. బట్ మీకు ఈ కెమెరాలో ఇటు సైడ్ ఒక మైక్రోఫోన్ వచ్చింది ఐఫోన్స్లో, బట్ దీంట్లో అలా రాదు. ఇటు సైడ్ నుంచే మీకు మైక్రోఫోన్ క్యాప్చర్ అవుతుంది. ఎవడైతే ఒకడు ఉంటాడు ఆడి ఇలా పెట్టి రికార్డ్ చేశాడా వీడియో, డిడికి మీ వీడియో ఆడుకోలేరు. అండ్ మెయిన్గా కెమెరాలో ఇంకొక ఫీచర్ అయితే వీళ్ళైతే చూపించారు. స్పోర్ట్స్ మోడ్, యాక్షన్ మోడ్ కాదనమాట, ఇది ఏదో హారైజన్ లాక్ అని చెప్పి వేరే మోడ్ అయితే చూపించారు. నాకైతే అది చాలా ఇంప్రెసివ్గా అనిపించింది. బట్ దాంట్లో మీరు ఓన్లీ 2K వరకే రికార్డ్ చేయగలరు. కెమెరా శాంపిల్స్ అయితే రికార్డ్ చేస్తాము అండ్ వాటి ఫుటేజ్ రికార్డింగ్లు మీరే చూడండి. అండ్ ఇది సామ్సంగ్ S26 Ultra బ్యాక్ కెమెరా 8K 30 FPS అయితే రికార్డ్ చేస్తున్న ఈ వీడియో శాంపుల్. అండ్ వాయిస్ కూడా దాని ఇంటర్నల్ మైక్రోఫోన్ ద్వారానే రికార్డ్ అవుతుంది. అండ్ ఇది మనకి సామ్సంగ్ S26 Ultra ఫ్రంట్ కెమెరా అండ్ ఇంటర్నల్ మైక్రోఫోన్ కూడా సేమ్ అదే మామ. దీంట్లో OS Android 16 అయితే వస్తుంది, ఏదైతే లేటెస్ట్ ఆండ్రాయిడ్ ఉందో అది. 7 years మేజర్ అప్డేట్స్ అయితే ఇస్తారంట అండ్ దాంతోపాటు 7 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ఉంటాయి. అండ్ దీని UI విషయానికి వస్తే కనుక దీంట్లో క్లీన్ 1 UI అయితే ఉంటుంది అనమాట. 8.5 గ్యాలక్సీ వాళ్ళ ఈవెంట్ చూస్తే కనుక మీకు మొత్తం ఏ అని అనిపిస్తుంది. దీంట్లో మెయిన్ వచ్చిన AI ఫీచర్స్ నౌ నడ్జ్ అని చెప్పి ఒక AI అయితే ఇంట్రడ్యూస్ అయితే చేశారు. బట్ నాకు అది అంత యూస్ఫుల్గా అనిపించలా. దాని యూస్ కేస్ సంవత్సరంలో ఒకసారి వాడితే నువ్వు గొప్పే. అండ్ నాకు మెయిన్గా ఏదైతే మంచిగా అనిపించిందంటే ఫోటో అసిస్ట్ నాకైతే చాలా మంచిగా అనిపించింది. మీరు ఏదైనా ఫోటో తీసి దాంట్లో మోడిఫికేషన్స్ చేయమన్నారనుకో అది చాలా డీటెయిల్డ్గా చేస్తుంది అనమాట. సో అంత మంచిగా దీంట్లో ఏ అయితే ఉన్నాయన్నమాట. అండ్ దాంతోపాటు నాకు మెయిన్గా సర్కిల్ టు సర్చ్ ఫీచర్ ఇంప్రూవ్ అయితే చేసామని అన్నారు. ఎవరైతే ఇప్పుడు స్క్రీన్ షాట్లు తీసి ఈ షర్ట్ ఎక్కడి నుంచి కొన్నాడు అని చెప్పి రౌండ్ చేసి అలా ఎత్తుక్కొని ఎక్కువ ఇన్స్పిరేషన్ నుంచి కొనుక్కునే వాళ్ళకి అయితే బాగా యూజ్ అవుతుందని నాకైతే అనిపించింది. దీంట్లో సామ్సంగ్ వాడు డిఫాల్ట్ కాలర్ ఇదైతే వస్తుంది. సో మీరు వాయిస్ రికార్డ్స్ చేసుకున్నా ఓకే దిస్ కాల్ హ్యాస్ బిన్ రికార్డెడ్ అది ఇదని అలర్ట్లు ఏమి వెళ్ళకుండా వెనకాల మంచిగా వర్క్ చేసి పెట్టిద్ది అనమాట. అండ్ సెన్సార్స్ విషయానికి వస్తే కనుక దీంట్లో అన్ని సెన్సార్స్ ఉన్నాయి. బట్ దీంట్లో నాకు అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ చాలా మంచిగా అనిపించింది. ఆల్ 5G బ్యాండ్స్ అయితే సపోర్ట్ చేసిద్ది. దీంట్లో Wi-Fi 7 అయితే యూజ్ చేశారు అండ్ దాంతోపాటు Bluetooth 6
మీరు వైర్లెస్ సో మీరు వైర్లెస్ హెడ్ ఫోన్స్ వాడాలనుకున్నా ఆర్ ఎల్స్ ఏమైనా డౌన్లోడ్ చేసుకోవాలన్న కంటెంట్ అంత ప్యాకెట్ లాస్ లేకుండా చాలా స్ట్రాంగ్గా అయితే ఉందన్నమాట. దీంట్లో వేరియేషన్స్ గురించి మాట్లాడితే కనుక దీంట్లో 6 డిఫరెంట్ కలర్ వేరియంట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. మన దగ్గర అయితే కోబాల్ట్ వైలెట్ అయితే చూస్తున్నారు. నాకు ఇదైతే చాలా మంచిగా అయితే అనిపించింది. బట్ మీకు 2 కలర్స్ ఎక్స్క్లూజివ్గా ఓన్లీ సామ్సంగ్ వెబ్సైట్లో అయితే దొరుకుతున్నాయి. మిగతా అన్ని కూడా మీకు ఫ్లిప్కార్ట్, అమెజాన్ దేంట్లో అన్న కొనుక్కోవచ్చు. అండ్ దీంట్లో 256GB వేరియంట్ 1,40,000, అదే ద చీపెస్ట్ S26 Ultra అవైలబుల్. దాని తర్వాత 1,60,000కి బట్ ఏదో ఆఫర్ నడిచింది, ఒక 20,000 డిస్కౌంట్కే 512 వేరియంట్ ఇస్తాం 256 దానికని చెప్పి. అండ్ టాప్ నాచ్ది మీకు కావాలంటే 1,80,000 రూపీస్ దాని ప్రైజ్. అది ఏదో ఒక రోజు టెస్టింగ్ వస్తే మనం దాన్ని టెస్టింగ్ చేద్దాం మామ. మిగతాగా దీని నుంచి దీనికి అప్గ్రేడ్ అవ్వాలా అని క్వశ్చన్ అంటే నాకైతే అంత నెసరీ అయితే అనిపించలేదు. బట్ మీకు ఈ ప్రైవసీ డిస్ప్లే కావాలి అని అనుకుంటే కొనుక్కోండి. లేదు దీని మీద ప్రైవసీ గార్డ్ వేసుకొని వాడుకుంటాను ఫుల్ బ్రైట్నెస్లో పెట్టాకుంటే మీ ఆప్షన్. సో ఇదే మా అన్బాక్సింగ్ ఆర్ ఎల్స్ ఇనీషియల్ ఇంప్రెషన్స్. ఇది నా ఫస్ట్ టెక్ వీడియో, కొద్దిగా ప్రాపర్గా చేసింది బట్ చాలా హడావిడిగా చేసాం. నాకైతే చాలా అడ్డంకులు వచ్చినాయి. ఎలా అన్నా కంప్లీట్ చేసేయాలని చెప్పి ఇంకో ఇలాంటి గంటల గాళ్ళు బయట ఎంతమంది వచ్చి గంట కొట్టుకుంటూ వెళ్తున్నా కానీ ఎన్ని ప్రాబ్లంలు వచ్చినా కానీ వీడియో కంప్లీట్ చేయాలి అనే ఒక ఉద్దేశంతో ఎలాగన్నా ఉగాదికి ఇది పోస్ట్ చేయాలని చెప్పి ఎంత ఇన్పర్ఫెక్ట్గా ఉన్నా, ఎంత మేము అనుకున్న ఎక్స్పెక్టేషన్స్ ఎక్కడుండి మా వీడియో క్వాలిటీ ఎక్కడున్నా కానీ వీఆర్ స్టిల్ పోస్టింగ్ ద వీడియో. ఐ హోప్ మీకు నా అదర్థమై సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇది కొత్త ఛానల్ కాబట్టి కింద హైప్ ఆప్షన్ అవైలబుల్గా ఉంటుంది. సో ప్లీజ్ అందరూ కూడా ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. చూద్దాం ఈ ఛానల్ 100K ఎన్ని రోజుల్లో రీచ్ అవుద్దో. అండ్ మిగతాయి కూడా కమింగ్ సూన్. నెక్స్ట్ వచ్చే వీడియో క్వాలిటీస్ ఇంప్రూవ్ అవుతా వెళ్తాయి, నేను కూడా ఇంప్రూవ్ అవుతా వెళ్తాను. మా టీం అంతా కలిసి మీకు ద బెస్ట్ టెక్ కాంటెంట్ ఇవ్వడానికి ట్రై అయితే చేస్తాం. అండ్ అందరికీ హ్యాపీ ఉగాది. నెక్స్ట్ వీడియోకి ఏం కావాలో కంటెంట్ కొద్దిగా కామెంట్ చేస్తే ఆ కంటెంట్ ఐడియాలు మేము పిక్ చేసుకొని ఒక మంచి వీడియో తయారు చేసి నెక్స్ట్ పబ్లిష్ చేస్తాం. బాయ్.